నా అన్వేషణపై కేసు నమోదు, త్వరలో అరెస్ట్. యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించిన అన్వేష్ దేశ విదేశాల్లో తిరుగుతూ అక్కడి కల్చర్ని, వారు తినే ఫుడ్ని అన్నింటినీ వీడియోస్ తీసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేవాడు. తన వీడియోస్, మాట తీరు నచ్చడంతో జనాల్లో త్వరగా పాపులర్ అయ్యాడు. దీంతో తన సోషల్ మీడియా అకౌంట్స్కి ఫాలోవర్స్ కూడా బాగా పెరిగారు. తన వీడియోస్కి వ్యూస్ కూడా ఎక్కువగా రావడంతో రెమ్యూనరేషన్లో కూడా లక్షల్లో సంపాదించేవాడు. అయితే అన్వేష్ రూటు మార్చి ప్రపంచంలో జరిగే అన్ని విషయాలపై స్పందిస్తూ వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. అలా తన ఫోకస్ బెట్టింగ్ యాప్స్పై మళ్ళింది. బెట్టింగ్ యాప్స్ కారణంగా అమాయకులు బలైపోతున్నారని చెప్తూ చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న కొంతమంది సెలబ్రిటీలు, యూట్యూబర్లను టార్గెట్ చేస్తూ వీడియోలను చేయడం మొదలుపెట్టాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఒక్కొక్క సెలబ్రిటీ బండారాన్ని బయటపెడుతూ వీడియోలు చేశాడు అన్వేష్. బెట్టింగ్ యాప్స్పై తాను చేస్తున్న వీడియోలకు వచ్చిన డబ్బులను బెట్టింగ్లో నష్టపోయిన వారికే ఇచ్చేస్తానని ప్రకటించాడు. అలా అన్వేష్ చేసిన వీడియోలు కాస్త వైరల్ అవ్వగా బెట్టింగ్ యాప్ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. సెలబ్రిటీల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల దాకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వగా విచారణకు కూడా హాజరయ్యారు. విషయం కోర్టు వరకు వెళ్ళగా మరికొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. బెట్టింగ్ యాప్ స్కామ్లోని వారిని బయటపెట్టిన అన్వేష్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. లేటెస్ట్గా తాను రిలీజ్ చేసిన ఓ వీడియోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిషోర్, వికాస్ రాజ్ తదితరులు స్కామ్ చేసి 300 కోట్లు కొట్టేశారు అంటూ ఆ వీడియోలో అన్వేష్ ఆరోపించాడు. అయితే అన్వేష్ తప్పుడు ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా, వారి పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉందని, అధికారులపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా అన్వేష్ వీడియో చేశాడని, ఇలా తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేసేలా అన్వేష్ చేసిన వీడియో ఉందని యూట్యూబ్ అన్వేష్పై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అన్వేష్పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. మరి ఇప్పటిదాకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారి బండారాన్ని బయటపెట్టిన అన్వేష్ ఇప్పుడు ప్రభుత్వ అధికారులపై చేసిన ఆరోపణలు నిజమా కాదా అనే సందిగ్ధంలో పడ్డారు జనాలు. అన్వేష్ ఆరోపణలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఎక్స్క్లూజివ్ కంటెంట్స్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.